హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా వ్లాగ్స్. ఈరోజు నేను మా పాప బర్త్డేకి వాల్ డెకరేషన్ ఎలా చేసాము అనేది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఏమేమి యూజ్ చేసాము, ఎలా చేసాము అనేది మీతో అంతా కూడా షేర్ చేస్తున్నాను. మనకి వాల్ డెకరేషన్ చేయడానికి కావాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే బెలూన్స్ కావాలి, మీకు నచ్చిన కలర్ బెలూన్స్. నేను ఇక్కడ పింక్ అండ్ వైట్ కలర్ బెలూన్స్ తీసుకున్నాను. తర్వాత సాటిన్ రిబ్బన్స్, మీకు నచ్చిన కలర్స్. అండ్ అలానే సిజర్స్, ఫెవిక్రిల్ కానీ ఫెవిస్టిక్ కానీ పేపర్ స్టిక్ చేయడానికి, అలానే థ్రెడ్ బెలూన్స్ టై చేయడానికి, స్టాప్లర్ అండ్ మార్కర్, మీకు నచ్చిన కలర్ మార్కర్ ఒకటి. అండ్ అలానే కలర్ పేపర్స్ అండ్ ఏదైనా వైర్ ఒకటి. స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను నేను ఇక్కడ, తర్వాత కూడా యూజ్ అవుతుందని. అండ్ అలానే మనకు కావాల్సింది హ్యాపీ బర్త్డేది వాల్ హ్యాంగింగ్ కావాలి. మామూలుగా మనకి వాల్ డెకరేషన్ చేయడానికి ఏదైనా ప్లెయిన్ క్లాత్ వేసేసి దాని మీద డెకరేట్ చేసుకుంటాం. కానీ నేను ఇక్కడ ఆల్రెడీ ప్లెయిన్గా వాల్ అనేది ఉంది కాబట్టి నేను జస్ట్ ఆ దివాన్ ఎక్కడైతే వేస్తామో అక్కడంతా జిడ్డుగా అయిపోయింది. నేను కొంచెం సర్ఫ్ వాటర్ తీసుకొని అదంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను సర్ఫ్ వాటర్ తీసుకొని కొంచెం నార్మల్గా వాషింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది వాటర్లో మిక్స్ చేసి నేను అదంతా కూడా ఒక క్లాత్తో క్లీన్ చేసేస్తున్నాను. ఈ వాల్ మీద ఏంటంటే మనకి సున్నంది గోడ అయితే కొంచెం సున్నం అది పోతుంది. మనం వాల్ క్లీన్ చేసుకోవడానికి పుట్టి పెట్టిన వాల్ కానీ పెయింట్ వేసిన వాల్ కానీ అయితే మనకి పెయింట్ అది పోతుంది. ఫస్ట్ మేము వాల్ డెకర్ చేయడానికి సాటిన్ రిబ్బన్స్ని ఒక రిబ్బన్ని 4 పార్ట్స్లో డివైడ్ చేసి సపరేట్ చేసేస్తున్నాము. ఫస్ట్ పైన ఒక స్టీల్ వైర్ కట్టేసుకోవాలి టైట్గా. తర్వాత దానికి సాటిన్ రిబ్బన్స్ని 4 పార్ట్స్లో డివైడ్ చేసుకుంటాం కదా, సో ఒక్కొక్క దాన్ని కూడా దానికి టై చేసేయాలి. ఒక 2 ముళ్ళు వేసేస్తే పైన టైట్గా అయిపోతుంది. తర్వాత ఇలా సాటిన్ రిబ్బన్స్ని ఒక కలర్ తర్వాత ఇంకొకటి సీక్వెన్స్ వైజ్గా కట్టేస్తున్నాము. పైనంతా అయిపోయిన తర్వాత కింద కూడా ఒక స్ట్రింగ్ కట్టేసి కింద టైట్గా కింద కూడా ఒక్కొక్కటి ట్విస్ట్ చేస్తూ ఒక 10 టైమ్స్ ఇలా ట్విస్ట్ చేస్తూ తిప్పుతూ ఆ సాటిన్ రిబ్బన్ని టైట్గా కింద కూడా ఒక్కొక్క నాట్ పెట్టేస్తున్నాము. చూసారు కదా నేను ఎలా ట్విస్ట్ చేస్తున్నాను. మనం ఇలా ట్విస్ట్ చేసుకొని టై చేసేసుకుంటే లైటింగ్ పడినప్పుడు షైన్ వస్తుంది. అండ్ మనం ఫ్యాన్ అది ఆన్ చేసినా సరే అటు ఇటు కదలకుండా ఒకటే ప్లేస్లో ఉంటాయి. తర్వాత ఈ సాటిన్ రిబ్బన్స్ అంతా పని అయిపోయిన తర్వాత కిందంతా టై చేసేసిన తర్వాత బెలూన్స్ బ్లో చేసుకొని బెలూన్స్ లైన్గా ఒక థ్రెడ్కి కట్టేస్తున్నాము. ఫస్ట్ వైట్ బెలూన్స్ అన్నీ ఒక థ్రెడ్కి, పింక్ బెలూన్స్ అన్నీ ఒక థ్రెడ్కి కట్టేస్తున్నాము దగ్గరగా. సో కిందంతా వైట్ బెలూన్స్, పైనంతా కూడా పింక్ బెలూన్స్ ట్రై చేస్తున్నాము. ఇలా ఫస్ట్ అన్ని బెలూన్స్ బ్లో చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఒక థ్రెడ్కి వైట్ బెలూన్స్ అన్నీ కట్టేస్తున్నాము అండ్ ఇంకొక థ్రెడ్కి పింక్ బెలూన్స్. తర్వాత ఎవ్రీ మంత్ బేబీ పిక్స్ తీస్తాం కదా, అది ఒక వాల్ హ్యాంగింగ్లో పెడదాం అనుకున్నాను. అండ్ ఆ ఫోటో పైన ఏ మంత్కి ఆ మంత్ తెలిసేటట్టు 1, 2 అని కూడా రాసి పెడదాం అనుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక మిక్కీ మౌస్ షేప్లో కట్ చేసి పేపర్ని దాని మీద 1, 2 అని మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఫోటో పైన మిక్కీ మౌస్ని ఒక్కొక్క దాన్ని ఏ ఫోటోకి ఫస్ట్ మంత్ బేబీ ఫోటో అయితే 1 అని, సెకండ్ మంత్ బేబీ ఫోటో అయితే 2 అని మెన్షన్ చేస్తే చూసే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇలా స్టేపుల్ చేసేసి నెక్స్ట్ ఇంకొక సిల్వర్ కలర్ సాటిన్ రిబ్బన్ తీసుకొని లైన్గా పెట్టేసి ఇంకొక సైడ్ స్టేపుల్ చేసేసాను. తర్వాత వాల్కి స్టిక్ చేసేటప్పుడు ట్రాన్స్పరెంట్ కలర్ సెలో టైప్ ఉంటుంది కదా, దాంతో వాల్కి స్టిక్ చేసేసాను. అండ్ అలానే దాని కింద హ్యాపీ బర్త్డే అనే వాల్ హ్యాంగింగ్ కూడా స్టిక్ చేసేసాను. సో ఇంతే, ఇలా చేసుకున్నాం వాల్ డెకరేషన్ని. అండ్ చుట్టూ కూడా ఫెయిరీ లైట్స్ పెట్టాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని మల్టీ కలర్ ఫెయిరీ లైట్స్ ఉంటాయి కదా, అది పెట్టాను. సో ఇంతే వాల్ డెకరేషన్ ఎలా చేసాము మా డాటర్ బర్త్డేకి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి.